ఆ రోజు గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ గారు ప్రతి ఓటర్కు ఒక కరపత్రం సంతకం చేసినటువంటి స్వయం దస్తూరితో సంతకం చేసినటువంటి ఉత్తరాలు పంపించింది. ఆ గ్యారంటీలు అమలు చేయకుండా వైఫల్యం చెందుతూ ఈరోజు కొత్త పల్లవి ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు. పదే పదే భారతీయ జనతా పార్టీ ఇదే చెప్తా ఉన్నాం మనం. మీరు ఎన్నికలకు ముందు ఏదైతే గ్యారంటీలు ఇస్తున్నారో, గ్యారంటీలు ఇచ్చినప్పుడే ఏ రకంగా అమలు చేయాలనుకుంటున్నారో మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీ దగ్గర కనీసమైనటువంటి మరి ఇంప్లిమెంటేషన్ పాలసీ మీ దగ్గర ఉండాలి. అదేదీ లేకుండా ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాటను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 15 నెలల్లో ₹1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. కేసీఆర్ కంటే నేనేం తక్కువ తినలేదు, అసభ్యంగా మాట్లాడడంలో తక్కువ తినలేదు, నేను అప్పులు చేయడంలో తక్కువ తినలేదు, అవినీతికి పాల్పడడంలో నేను తక్కువ తినలేదు, నేను అన్నిటికీ కేసీఆర్తో పోటీ పడతాను అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలలో కేసీఆర్ కుటుంబంతో పోటీ పడుతున్నాడు. మంచి విషయాలలో పోటీ పడితే ప్రజలు స్వాగతిస్తారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు మైక్ దొరికితే చాలు. మరి ఇది మార్పు అంటే ఏంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాపాలన అంటే ఏంది? అప్పుల పాలన. ఇప్పటికే ఒక దిక్కు మీరు వడ్డీ కట్టలేకపోతున్నాను, కేసీఆర్ చేసినటువంటి వడ్డీ కట్టడానికే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్తున్నటువంటి మీరు వచ్చిన తర్వాత ₹1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఈరోజు వార్తలు వస్తూ ఉంటే, నివేదికలు మీరు బయట పెడతా ఉంటే, మరి మీరు కూడా గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్కు మీకు ఉన్న తేడా ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం, తెలంగాణకు ఒరిగిందేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా తెలంగాణకి ఏం ఒరిగిందని అడుగుతా ఉన్నా. ఏం మార్పు వచ్చిందో తెలంగాణలో చెప్పాలి. ఇసుక వ్యాపారంలో మార్పు వచ్చిందా? లిక్కర్ దోపిడీలో మార్పు వచ్చిందా? బెల్ట్ షాపుల పెంచడంలో మార్పు వచ్చిందా? అక్రమ భూములు వ్యాపారంలో మార్పు వచ్చిందా? భూముల అమ్మకాలలో మార్పు వచ్చిందా? అప్పులు చేయడంలో మార్పు వచ్చిందా? అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడంలో మార్పు వచ్చిందా? తెలంగాణ ప్రజలు కొరిగిందేందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరిగిందో చెప్పాలి. నిన్న చెప్పాడు, ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు పోతాడని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. లేదు నేను ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ వస్తాను. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాల పైన ఉంది. ఎవరు వస్తారో ఎవరు రారో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. అవకాశం వచ్చినప్పుడు మరోసారి ప్రస్ఫుటం చేస్తారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. గత పార్లమెంట్ ఎన్నికలు చూశారు, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూశారు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ కర్రుగాచి వాత పెట్టే అలవాటు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.
కాబట్టి అప్పుడు చూద్దాం, మీరు ముఖ్యమంత్రి అవుతారో కాదో అప్పుడు చూద్దాం. అంతెందుకు, ఏమాత్రం తేడా లేనదానికి ఈ యొక్క జీవో, ఏ ఉద్యమాల కారణంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో అనేక పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, బలిదానాలు చేసి తెలంగాణ సాధిస్తే ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీరు ధర్నాలు చేయొద్దు, మీరు నినాదాలు ఇవ్వద్దు, హెజిటేషన్ చేయొద్దు, రేజింగ్ ఆ స్లోగన్ చేయకూడదు, ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి వీరు సర్కులర్ ఇస్తారు. గతంలో ఇదే సర్కులరు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ఇదే ఆదేశాలు ఆ రోజు కేసీఆర్ ఇచ్చాడు, ధర్నా చౌక్లో కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాడు ఆ రోజు. కాబట్టి ఏ మార్పు వచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ ఇచ్చినటువంటి గ్యారంటీలు, మిగతా 420 సబ్ గ్యారంటీస్ ఏవి కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే, రేపు బడ్జెట్ ఏదో వస్తుంది అంటున్నారు, బడ్జెట్లో మీరు ఇచ్చినటువంటి హామీల పైన స్పష్టత ఇవ్వండి అని కోరుతా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఫండమెంటల్ రైటు, అడిగేటువంటి అధికారం తెలంగాణ ప్రజలకు ఉన్నది. మీరేదైతే హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని అధికారంలో కూర్చున్నారో, వెలగబెడతా ఉన్నారో 15 నెలలుగా, మీ హామీలు ఎప్పట్లో అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 12 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు మనం చూసాం. ఈరోజు రైతుల రుణమాఫీ కావచ్చు, కౌలు రైతులకు ఇవ్వాల్సిన సాయం కావచ్చు, రైతులకు ఎకరానికి 15,000 కావచ్చు, రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 కావచ్చు, నిరుద్యోగులకు రావాల్సినటువంటి 4,000 కావచ్చు, మహిళలకు నెలకు రావాల్సినటువంటి 2,500 కావచ్చు, దళితులకు ఇవ్వాల్సినటువంటి సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కావచ్చు, బీసీ సప్లాన్ కావచ్చు, ఎస్సీ సప్లాన్ కావచ్చు, ఎస్టీ సప్లాన్ కావచ్చు, ఏ ఒక్కటి చేశారని అడుగుతా ఉన్నాం. విద్యా గ్యారంటీ కార్డు కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు మండలానికి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల మీద మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు చెప్పారో ఆ అంశాల మీద మీరు అన్ని వివరాలు రేపు జరిగేటువంటి ఈ యొక్క బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.